ఒక్కోసారి అంతంత సంపద చూసి పిచ్చెక్కిపోతుంది. ఎంతో కష్టపడి దాచినా ఈ మొత్తం ఇలా చివరకు నాశనం కావాల్సిందేనా అనిపిస్తుంది. కాలం కాటేస్తే ఏదైనా సరే ఇలా మునిగిపోయి అర్హులైన వారికి అందుతుంది. ఇదే ప్రకృతి నియమం. ఈ సూత్రంలో భాగంగానే ఆ సముద్ర గర్భంలో భారీ మొత్తంలో బంగారాన్ని ఆ దేశపు అధికారులు తాజాగా గుర్తించారు. దాదాపు 200 ఏళ్ల క్రితం మునిగిపోయిన 2 నౌకల శిథిలాల కింద గుట్టల కొద్దీ బంగారు నాణేలు, ఇతర వస్తువులు ఉన్నట్లు గుర్తించారు. వీటి విలువ $17 బిలియన్, అంటే భారత కరెన్సీలో దాదాపు 1.33 లక్షల కోట్ల రూపాయల పైనే ఉంటుందని కొలంబియా అధికారులు అంచనా వేస్తున్నారు. 1708లో స్పెయిన్ యుద్ధం జరిగిన సమయంలో ఆ దేశానికి చెందిన శాన్ జోస్ అనే భారీ నౌక బ్రిటిష్ దాడుల్లో మునిగిపోయింది. ఆ సమయంలో నౌకలో 600 మంది ప్రయాణికులతో పాటు బంగారు ఆభరణాలు, రత్నాలు కూడా ఉన్నాయి. ఈ నౌక శిథిలాలను ఈ మధ్యే గుర్తించారు. అప్పటినుంచి నౌక గురించి తెలుసుకునేందుకు కొలంబియా ప్రభుత్వం పరిశోధనలు చేస్తూనే ఉంది. ఇందులో భాగంగానే అత్యాధునిక సాంకేతిక సాయంతో సముద్ర గర్భంలోకి రిమోట్ కంట్రోల్ వాహనాన్ని పంపింది. ఈ క్రమంలోనే శాన్ జోస్ నౌక మునిగిన ప్రాంతానికి సమీపంలో మరో 2 నౌకల శిథిలాలు తాజాగా బయటపడ్డాయి. నౌకల శిథిలాల్లో అనేక బంగారు నాణేలతో పాటు చెల్లాచెదరుగా పడి ఉన్న కుండలు, చెక్కు చెదరని పింగాణీ కప్పులు కూడా కనిపించాయి. కొలంబియా తీరం నుంచి 3100 అడుగుల లోతులో ఈ నౌకలు ఉన్నట్లు ఆ వాహనం గుర్తించింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలను కొలంబియా ప్రభుత్వం విడుదల చేసింది. నౌకల శిథిలాల్లో అనేక బంగారు నాణేలతో పాటు చెల్లాచెదరుగా పడి ఉన్న కుండలు, చెక్కు చెదరని పింగాణీ కప్పులు కూడా కనిపించాయి. ఓ నౌకకు ఉన్న విల్లు ఇప్పటికీ ఏమాత్రం చెడిపోలేదని అధికారులు తెలిపారు. ఈ నౌకల్లో ఒకటి కటోనియల్ బోట్, మరొకటి షూనర్ అని అధికారులు గుర్తించారు. 1810లో స్పెయిన్ నుంచి కొలంబియాకు స్వాతంత్ర్యం వచ్చిన సమయంలో ఈ నౌకలు మునిగిపోయి ఉంటాయని అధికారులు అంచనా వేస్తున్నారు. అంటే దాదాపు 2 శతాబ్దాల కిందటివి. ఈ నౌకలపై పరిశోధనలు చేపట్టనున్నట్లు కొలంబియా అధ్యక్షుడు తెలిపారు.